మధ్యలో ఉంటే తల తిప్పి కాపీ కొడుతున్నానని తెచ్చి ఈ మూల పడేసిండు సారు. ఇప్పుడు ఎగ్జామ్ ఎట్లా రాయాలి? తల తిప్పితే టీచర్ కనిపెడతాడు. ఇప్పుడు ఏం చేయాలి? పాపం కాపీ కొట్టడానికి అవకాశం లేనట్టుంది కదూ. బాధపడకు శ్వేత, నేను హెల్ప్ చేస్తా. అవునా? అంటే ఆన్సర్స్ చూపిస్తావా? అవును. ఇదిగో ఇద్దరు మధ్యలో పెడతాను, చూసి రాసుకో. చల్లి తల్లి, మెడ గిటి వైపు ఉంటే బుక్ గిటి వైపు పెడతావేందే? నేను ఎట్లా చూసి రాసుకుంటానే? అదే కదా టాలెంట్. రాసుకోవే, రాసుకో రాసుకో. నాతోనే మజాకులు చేస్తావానే? చెప్తానే పోనీ. చచ్చింది గొర్రె. చెప్తానుండవే పోనీ. అరే, నా మెడ సెట్ అయింది. ఎంత ధైర్యమే! ఏకంగా బుక్ పెట్టుకునే కాపీ కొడుతున్నావా? సార్, కొంచెం అన్న దిమాక్ లేదా సార్? నా లుక్ ఎటు వైపు ఉంది సార్? గీత వైపు. మరి బుక్ ఎటు వైపు ఉంది సార్? గోడ వైపు. మరి కాపీ ఎట్లా కొడతా సార్? కరెక్టే. ఏం కరెక్ట్ సార్? ఇందాకేమో తల అటువైపు పెట్టింది, మరి ఇప్పుడు ఇటువైపు ఎలా పెడుతుంది సార్? అవును, కరెక్టే. ఏం కరెక్ట్ సార్? ఒకవైపు ఫిక్స్ అవ్వనికి ఇదేమైనా గోడ అనుకున్నారా సార్? నా మెడ దానికి ఇష్టం వచ్చినట్లు ఫిక్స్ అవుతుంది. దానికి నేనేం చేస్తా సార్? అవును, ఇది కరెక్టే. అది అబద్ధం చెప్తుంది సార్. అబద్ధం నాది కాదు, నీది. సారు, ఇది నా నిరికించనీకే బుక్ గీడ పెట్టింది సారు. కావాలంటే ఈ బుక్ మీద పేరు చూడండి సారు, గీత అని ఉంటది. ఏ మెరికిచ్చవి తింగరదానా. గీత. అవును, ఈ బుక్ నీదే. అంటే దీన్ని తిట్టించాలని ఇక్కడ పెట్టావు అన్నమాట. నిన్ను ఎక్కడి వాళ్ళు అక్కడే కదలకుండా నుంచోండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీ
నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,